హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనందరికీ తెలుసు టీఎస్పీఎస్సీ ఈ రోజే గ్రూప్ 2 ఎగ్జామినేషన్ డేట్స్ ప్రకటించింది. సో మనకి హార్డ్లీ వీ హ్యావ్ 5 మంత్స్ టైం. అంటే 5 మంత్స్ అంటే టోటల్లీ మనకి అప్రాక్సిమేట్గా మనకి 150 డేస్ ఉంది. ఈ 150 డేస్ని ఒక సింపుల్ స్టడీ ప్లాన్ మీ అందరి కోసము, ప్రతి యాస్పిరెంట్కి ఒక సింపుల్ స్టడీ ప్లాన్ చెప్తాను. ఇది ఖచ్చితంగా మీ ఎగ్జామినేషన్కి యూజ్ అవుతుంది. మీకు ఆల్రెడీ ప్లాన్ ఉంటే దాన్ని జస్ట్ చిన్న మోడిఫికేషన్ చేసుకోండి. బట్ ఈ ప్లాన్ ఏంటంటే మీకు మీ గ్రూప్ 2 ఎగ్జామినేషన్స్కి చాలామంది యాస్పిరెంట్స్ కన్ఫ్యూజన్లో ఉన్నారు. అంటే ఏ విధంగా ప్లాన్ చేసుకోవాలి, ఏ విధంగా ముందుకెళ్ళాలని. ప్రతి ఏ ఎగ్జామినేషన్కైనా సరే, ఏ వర్క్కైనా సరే ప్లాన్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. మీకు ప్లానింగ్ కరెక్ట్ ఉంటే దాన్ని ఎట్లా యూటిలైజ్ చేసుకోవాలి, దాన్ని ఏ విధంగా ఇంప్లిమెంట్ చేయాలో తెలుస్తుంది. వితౌట్ ప్లాన్ యూ కాంట్ మూవ్ ఫార్వర్డ్. కాబట్టి ఈ 150 డేస్ సింపుల్ ప్లాన్ని ఈ వీడియోలో నేను డిస్కస్ చేయబోతున్నాను. సో గైస్, మనందరికీ తెలుసు టీఎస్పీఎస్సి గ్రూప్ 2 ఎగ్జామినేషన్ మనకి 7th అండ్ 8th ఆగస్ట్ ఈ 2 డేస్లలో ఉంటుంది. మనకు అందరికి తెలిసిన విషయం ఏంటంటే మనకు టోటల్లీ 4 పేపర్స్ ఉంటాయి. కాబట్టి డైలీ 2 సెషన్స్, మార్నింగ్ 1 సెషన్, ఆఫ్టర్నూన్ 1 సెషన్, అండ్ మార్నింగ్ 1 సెషన్, ఆఫ్టర్నూన్ 1 సెషన్. ఈ 2 డేస్లలో ఈ 4 పేపర్స్ ఎగ్జామినేషన్స్ కండక్ట్ చేస్తారు. సో వాళ్ళు టీఎస్పీఎస్సి ప్రకటించింది 7th అండ్ 8th ఆగస్ట్ 2024, అంటే వెనస్డే అండ్ థర్స్డే. ఈ 2 డేస్లలో మనకి ఎగ్జామినేషన్ ఉంది, గ్రూప్ 2 ఎగ్జామినేషన్ ఉంది. సో గైస్, టీఎస్పీఎస్సి గ్రూప్ 2 స్ట్రాటజీ, అంటే స్ట్రాటజీ డిస్కస్ చేసే ముందు మనకి బేసిక్ ప్రీ రిక్విసైట్స్, మనకు మెయిన్గా తెలియాల్సిన విషయాలు ఏంటంటే ఎగ్జామ్ డేట్స్ ఎప్పుడు ఉన్నాయి, ఒక క్లారిటీ వచ్చేసింది. టీఎస్పీఎస్సి ఎగ్జామ్ డేట్స్ మీద ఒక క్లారిటీ ఇచ్చింది, 7th అండ్ 8th ఆగస్ట్ అని. నెక్స్ట్ మనకేం తెలియాలి, ఐదర్ ఫ్రెషర్ ఆస్పిరెంట్ కానీ ఆల్రెడీ ప్రిపేర్ అవుతున్న వాళ్ళు కానీ ఎవరున్నా వాళ్ళకి తెలియాల్సింది ఏంటంటే స్కీమ్ అండ్ సిలబస్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. దాని తర్వాత మీకు స్కీమ్ తెలుసు, సిలబస్ తెలుసు. దాని నెక్స్ట్ మీకు తెలియాల్సింది ఏంటంటే సిలబస్ కంప్లీషన్. ఈ సిలబస్ కంప్లీషన్ ఏ విధంగా చేయాలి, దీనికి నేను 2 మంత్స్ సింపుల్ ప్లాన్ చెప్తా. అది నెక్స్ట్ స్లైడ్లలో ఉంటుంది. సిలబస్ అయిన తర్వాత మెయిన్ రోల్, అంటే ఒక ఎగ్జామినేషన్కి మెయిన్ రోల్ ప్లే చేసేది రివిజన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మీరు సిలబస్ కంప్లీట్ చేసి వితౌట్ రివిజన్ ఎగ్జామినేషన్కి వెళ్తే మీరు మార్క్స్ లూజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి వీ విల్ డిస్కస్ అబౌట్ రివిజన్ ప్లాన్ ఆల్సో. దాని తర్వాత ఒక ఎగ్జామినేషన్కి వెళ్ళే ముందు మీరు సిలబస్ కంప్లీట్ చేశారు, రివిజన్ చేశారు, బట్ మాక్ టెస్ట్ రాయలేదు. ఒక మాక్ టెస్ట్ రాయకపోతే ఇట్ విల్ అంటే ఇది చాలా హ్యూజ్ లాస్ అన్నట్టు. మీరు మాక్ టెస్ట్ రాయకుండా ఆల్రెడీ చాలామంది రాసిన వాళ్ళకి ఈ ఎక్స్పీరియన్స్ ఉండి ఉంటుంది. వాళ్ళు మాక్ టెస్ట్ రాయకుండా ఎగ్జామ్ రాస్తే ఎంత లాస్ వాళ్ళకి తెలుసు. కాబట్టి మాక్ టెస్ట్ కూడా మనం ఒక టైం కేటాయించాలి ఖచ్చితంగా. కాబట్టి మన స్ట్రాటజీలో వీఆర్ అలొకేటింగ్ అరౌండ్ 1 మంత్ అనేది మాక్ టెస్ట్కే ఇస్తున్నాం. సో నెక్స్ట్ ఏంది, ఫోకస్డ్ ఏరియాస్. గ్రూప్ 2 ఎగ్జామినేషన్లో ఫోకస్డ్ ఏరియాస్ ఏంది, ఏ ఏరియాస్ మీద ఫోకస్ చేస్తే ఎక్కువ స్కోర్ రావచ్చు, ఏ పోర్షన్ మీద ఎక్కువ టైం స్పెండ్ చేస్తే ఈజీగా మార్క్స్ గెయిన్ చేసే ఛాన్స్ ఉందో, ఇవన్నీ ఈ వీడియోలో కంప్లీట్గా డిస్కస్ చేస్తాను. కాబట్టి ఎండ్ వరకు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా వీడియో చూడండి. యాజ్ వెల్ యాజ్ గ్రూప్ 2 ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేయండి యాజ్ వెల్ యాజ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఎందుకంటే మీకోసం, మీ అందరి కోసం నేను ఈ స్ట్రాటజీ కానీ డైలీ ప్లాన్ కానీ తయారు చేస్తున్నా. మీకోసం కూర్చొని ఒక 2-3 అవర్స్ కూర్చొని స్టడీ ప్లాన్ తయారు చేసిన. కాబట్టి ఖచ్చితంగా మీకు యూజ్ అవుతుంది. అండ్ మీరు దీన్ని లైక్ చేయండి యాజ్ వెల్ యాజ్ షేర్ చేయండి. సో గైస్, ఒకవేళ టోటల్లీ వీ హ్యావ్ 150 డేస్ టైం. 150 డేస్ టైంని హౌ వీ కెన్ ఏబుల్ టు ఎట్లా యూటిలైజ్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ 10 అవర్స్ అనుకోండి, డైలీ 10 అవర్స్. అంటే మీరు ప్లాన్ చేసుకోండి టైమింగ్ అనేది ఎలా, అంటే మీరు ఎన్ని సెషన్స్ కూర్చుంటారు. బేసికల్లీ ఒక జనరల్గా ఆస్పిరెంట్స్ ఎలా చేస్తున్నారంటే 3 అవర్స్ సెషన్ పెట్టుకుంటున్నారు. 3 అవర్స్ సెషన్. ఈవెన్ మనం దీన్నే రికమెండ్ చేశాం ఇంతకుముందు కూడా టీఎస్పీఎస్సీ గ్రూప్ 2 మీద, గ్రూప్ 1 స్ట్రాటజీస్ మీద కూడా నేను చెప్పినప్పుడు. బేసికల్లీ ఇప్పుడున్న కాంపిటీషన్ వాతావరణానికి మీరు తట్టుకోవాలి, మీకు మార్క్స్ ఎక్కువ రావాలంటే అట్లీస్ట్ 9 అవర్స్ ఏ డే ప్రిపరేషన్ అవసరం. ఒక నార్మల్ యావరేజ్ విద్యార్థికి చెప్తున్నా. ఎవరైతే టాలెంటెడ్ ఉన్నారో దే క్యాన్ స్పెండ్ 6 అవర్స్, 5 అవర్స్. వాళ్ళకి నాలెడ్జ్ ఆల్రెడీ ఎక్కువ ఉంది, ఆల్రెడీ వెల్ ప్రిపేర్ అయ్యారో అలాంటి వాళ్ళ కోసం కాదు. ఎవరైతే యావరేజ్ స్టూడెంట్ ఉన్నారో వాళ్ళు కాంపిటీషన్ ఇవ్వాలనుకుంటే మినిమం 9 అవర్స్, ఇంకా మీకు టైం ఉంటే 10 అవర్స్ స్పెండ్ చేయండి. 10 అవర్స్ ప్రిపరేషన్లో పెడితే మీకు ఎక్కువ మ్యాక్సిమం స్కోర్ చేసే ఛాన్స్ ఉంది. సో మనందరికి తెలిసిన విషయం ఏంటంటే టోటల్లీ వీ హ్యావ్ 4 పేపర్స్ ఉంటాయి, 600 మార్క్స్ ఉంటాయి. సో ఈ 600 మార్క్స్లో మీరు ఎంత స్కోర్ చేయాలి, ఎంత బెస్ట్ తెచ్చుకోవాలనుకుంటే అంత ఎక్కువ టైం స్పెండ్ చేయాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ ఇప్పుడు నేను చెప్పబోయే ప్లాన్ని నేను ఖచ్చితంగా దీన్నే ఫాలో కావమని చెప్పలేను, మీకు ఎగ్జాక్ట్గా యాజ్ ఇట్ ఈస్ ఫాలో అవ్వండి అని చెప్పాను. బట్ మీ దగ్గర ఆల్రెడీ స్ట్రాటజీ ఉంటే కైండ్లీ మాడిఫై ఇట్. ఎవరి దగ్గర అయితే ప్లాన్ లేదో వాళ్ళు ఖచ్చితంగా దీన్ని ఫాలో అవ్వండి. ఎవరికి ఆల్రెడీ ప్లాన్ ఉండి వాళ్ళు ఆల్రెడీ ప్రిపరేషన్లో ఉన్నారు, గ్రూప్ 2 కోసం ఆల్రెడీ ప్రిపరేషన్లో ఉండి
వాళ్ళు హాఫ్ జర్నీ కంప్లీట్ చేశారు. అలాంటి వాళ్ళు బేసిక్ మోడిఫికేషన్స్ చేసుకోండి. అంటే ఈ సైంటిఫిక్ అనిపిస్తే మీకు ఈ ప్లాన్‌ని సైంటిఫిక్ అనిపిస్తే యూ కెన్ మోడిఫై ఇట్. నెక్స్ట్ యూ కెన్ డైరెక్ట్‌లీ ఇన్కార్పొరేట్ ఇట్. సో గైస్ 150 డేస్ 150 క్వెషన్స్. ఈ థీమ్ మెయిన్ థింగ్ ఏందంటే మనకి ఎవ్రీ పేపర్‌లో 150 క్వెషన్స్ ఉంటాయి. ఎవ్రీ పేపర్ 150 క్వెషన్స్ ఉంటాయి. ఇంటూ 4 అంటే 600 క్వెషన్స్ ఉంటాయి. 600 మార్క్స్. ఈచ్ క్వెషన్ క్యారీస్ 1 మార్క్. కాబట్టి 600 మార్క్స్. సో మనకు 150 డేస్ ఉంది. సో 150 క్వెషన్స్ టార్గెట్. అంటే మీరు టార్గెట్ ఎలా పెట్టుకోవాలంటే ప్రతి పేపర్ నుండి 150 థీమ్స్ అంటే ప్రాబబుల్ థీమ్స్ అనేది చదువుకోండి. మీకు ఏ ఆస్పిరెంట్ కూడా 150కి 150 మార్క్స్ రావు. హైయెస్ట్ మార్క్స్ అంటే ఏదైనా పేపర్‌లో ఈజీగా ఉంటే దే కెన్ ఏబుల్ టు స్కోర్. ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణ మూవ్‌మెంట్ ఉందనుకోండి. మాక్సిమం 135-40 140 చేయొచ్చు. అంటే కొంతమంది ఎక్కువ నంబర్ ఆఫ్ రివిజన్స్ ఎవరైతే 6-7 రివిజన్స్ ఇచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. ఈ కాంపిటీషన్‌లో తెలంగాణ మూవ్‌మెంట్ పేపర్‌లో 6-7 రివిజన్స్ ఇచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు ఎక్కడికెళ్ళినా ఏ టాపిక్ అడిగినా చెప్పేవాళ్ళు ఉన్నారు. అలాంటి వాళ్ళు 135-140 స్కోర్ చేయొచ్చు. బట్ మనదేంది 150 థీమ్స్. మీరు 150 డేస్‌ని ఎలా గుర్తుపెట్టుకోవాలంటే అరే పేపర్‌కి నేను 150 థీమ్స్ అయినా పర్ఫెక్ట్ ఉండాలి. ప్రతి టాపిక్ సిలబస్ టాపిక్స్ నుండి అట్‌లీస్ట్ 150 థీమ్స్. ఈ 150 థీమ్స్ మీరు పర్ఫెక్ట్ ఉంటే మీకు ఏమవుతుందంటే అట్‌లీస్ట్ యూ కెన్ ఏబుల్ టు స్కోర్ 80. ప్రతి పేపర్‌లో 80 మీరు బ్లైండ్‌గా స్కోర్ చేస్తారు. మిగతావి మీకు ఫర్ ఎగ్జాంపుల్ మిగతా ఎంతున్నాయి? మిగతా 70 అనుకోండి. ఈ 70 మార్క్స్‌లో మీరు పెడితే అట్‌లీస్ట్ కొన్ని మార్క్స్ వస్తుంది. గెస్ చేసో, ఎలిమినేషన్ మెథడ్‌లో ఏ విధంగా చేస్తే మీకు కొన్ని మార్క్స్ వస్తుంది. మన టార్గెట్ ఏంది? పేపర్‌కి మినిమమ్ 110 మార్క్స్. పేపర్‌కి మినిమమ్ 110 మార్క్స్. ఈ టార్గెట్ పెట్టుకోండి. 110 మార్క్స్ రావాలి. ఈవెన్ వరస్ట్ ప్రిపరేషన్‌లో కూడా ఈవెన్ టఫెస్ట్ సబ్జెక్ట్స్ లైక్ ఎకనామీ గాని, ఏ పేపర్ అయినా సరే మినిమమ్ 110 మార్క్స్ మాక్సిమం ఎంతైనా. మాక్సిమం మీ స్ట్రెంగ్త్‌ని బట్టి. బట్ మినిమమ్ పెట్టుకోండి. సో, ఈ 150 డేస్‌లో మీరు ఇవ్వాల్సిందేంది? ఒక నార్మల్ యాస్పిరెంట్, ఒక జెన్యూన్ యాస్పిరెంట్ మీరు ఏం పారామీటర్స్ ఉంటే మీరు సక్సీడ్ అవుతారు. అందులో మెయిన్ థింగ్ యూ నీడ్ టు గివ్ యువర్ ఎఫర్ట్. ఎఫర్ట్ ఇవ్వాలి. ఆ ఎఫర్ట్ ఏంది? సిన్సియారిటీ ఉండాలి. మీ ప్రిపరేషన్‌లో యూ షుడ్ బి సిన్సియర్. మీరెవరో చూస్తుర్రని, ఎవరి కోసమో, మీ పేరెంట్స్ కోసమో కాదు. మీకొక గోల్ ఉంది. ఆ గోల్‌లో మీరు సిన్సియర్ ఉండాలి. ఈ సిన్సియారిటీ ఉంటేనే మిమ్మల్ని ఈ 150 డేస్ మీకు వితౌట్ ఎనీ ప్రెషర్, వితౌట్ ఎనీ అంటే ఎలాంటి హెడ్‌ఏక్ లేకుండా ప్రిపరేషన్ అనేది ఈజీగా అవుతుంది. ఈజీగా అవుతుంది. హ్యాపీగా అవుతుంది. మీరు సిన్సియారిటీ లేదనుకోండి, ఏదో మీరు ప్రిపరేషన్‌ని ఒక టఫ్‌గా ఫీల్ అవుతారు. నెక్స్ట్ మెయిన్ థింగ్ ఏందంటే టైమ్ మేనేజ్‌మెంట్. ఏ ఎగ్జామినేషన్‌కైనా సరే టైమ్ మేనేజ్‌మెంట్ వెరీ, వెరీ ఇంపార్టెంట్. అది ప్రిపరేషన్‌లో గానివ్వండి, ఎగ్జామినేషన్ హాల్‌లో గానివ్వండి, ఎక్కడైనా సరే టైమ్ మేనేజ్‌మెంట్ ప్లేస్ ఏ వెరీ క్రూషియల్ రోల్. కాబట్టి దీని గురించి కూడా డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ యాస్పెక్ట్ ఇది వెరీ, వెరీ ఇంపార్టెంట్ యాస్పెక్ట్. ప్రతి యాస్పిరెంట్‌కి డైలీ టార్గెట్స్ ఉండాలి. డైలీ టార్గెట్స్ ఆర్ వెరీ, వెరీ ఇంపార్టెంట్. నేను ఇందాక చెప్పాను కదా! మీరు 9 అవర్స్ ప్లాన్ చేసుకుంటే, ఈ 9 అవర్స్‌లో మీరు ఏం చదవాలనుకుంటున్నారు? అది మీకు ఖచ్చితంగా ఉండాలి. నెక్స్ట్ వీక్లీ టార్గెట్స్ ఉండాలి. డైలీ టార్గెట్స్ పెట్టుకోండి. వీక్లీ టార్గెట్స్ పెట్టుకోండి. తర్వాత 15 డేస్ అంటే 2 వీక్స్‌కి ఒకసారి రివ్యూ చేసుకోండి. మీ ప్రిపరేషన్‌ని రివ్యూ చేసుకోండి. మీరు ఎంతవరకు వచ్చారు? మీరు పెట్టుకున్న టార్గెట్‌ని రీచ్ అయ్యారా? కాలేదా? రీచ్ అయితే యెస్ అయ్యాను. ఒకవేళ కాకపోతే 80% రీచ్ అయ్యాను. 80% అయ్యాను. ఇంకా 20% ఎఫర్ట్స్ పెంచాలి. ఇలా మీకు రివ్యూ ఉండాలి. ఖచ్చితంగా మీ ప్రిపరేషన్‌లో మిడ్ రివ్యూ ఉంటే ఏందంటే, మీకు క్లారిటీ ఉంటుంది. మీ ప్రిపరేషన్ ఎంత వరకు వచ్చింది? మీరు కాంపిటీషన్‌లో ఉన్నారా? లేరా? సో గైస్ మనందరికీ తెలిసిన విషయం ఏందంటే, మనకు టీఎస్‌పీఎస్‌సీ గ్రూప్ 2 ఎగ్జామినేషన్‌లో మనకి 4 పేపర్స్ ఉంటాయి. ఒక ఫస్ట్ పేపర్ ఏందంటే, జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్. నెక్స్ట్ హిస్టరీ, పాలిటీ, సొసైటీ. థర్డ్ పేపర్ ఈస్ ఎకనామీ అండ్ డెవలప్‌మెంట్. ఫోర్త్ పేపర్ ఈస్ తెలంగాణ మూవ్‌మెంట్ అండ్ స్టేట్ ఫార్మేషన్. కాబట్టి మనకు సిలబస్‌లో ఎలాంటి చేంజెస్ ఇవ్వలేదు. కాబట్టి ఖచ్చితంగా ఇదే స్కీమ్ ఆఫ్ ద సిలబస్. టోటల్లీ 4 పేపర్స్ ఇంటూ 150 అంటే 600 మార్క్స్. ఈ 600 మార్క్స్‌లో అన్నిటికి సేమ్ వెయిటేజ్ లేదు. కొన్నిసార్లు కొన్నిటికి టీఎస్‌పీఎస్‌సీ ప్రయారిటీస్ ఉంది. కొన్ని సబ్జెక్ట్స్ ఈజీగా ఉంటాయి. తక్కువ టైంలో ఎక్కువ స్కోర్ చేయొచ్చు. అలాంటి వాటి మీద మీ ఫోకస్ ఉండాలి. మీ ప్రిపరేషన్ స్టైల్ కూడా అన్నిటికి సేమ్ టైం కేటాయించడం అనేది రాంగ్ స్ట్రాటజీ. ఏ యాస్పిరెంట్ అయినా సరే కొన్ని టాపిక్స్ ఉంటాయి. ఆ టాపిక్స్‌ని మీరు ఎంత చదివినా 4 మార్క్స్ వచ్చాయనుకోండి. ఆ టాపిక్‌కి మీరు 2, 3 ఫర్ ఎగ్జాంపుల్ 4 డేస్ స్పెండ్ చేసి ఒక టాపిక్‌కి 4 మార్క్స్ వస్తే అందులో బెనిఫిట్ ఏం లేదు. ఎందుకంటే ప్రతి క్వెషన్‌కి ఒకటే సేమ్ మార్క్స్ ఉంటాయి. కాబట్టి ఏ టాపిక్స్ నుండి అయితే ఎక్కువ క్వెషన్స్ వస్తున్నాయో వాటి మీద ఫోకస్ చేయండి. యాస్ వెల్ యాస్ ఏ టాపిక్స్ అయితే ఈజీగా మీకు అండర్‌స్టాండ్ అవుతున్నాయో వాటిని ఫస్ట్ కంప్లీట్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మనకు సిలబస్‌లో చూసుకుంటే నేను వీటిని క్లాసిఫై చేశాను. వీటిలో కొన్ని కోర్ సబ్జెక్ట్స్ ఉన్నాయి. లైక్ ఇండియన్ పాలిటీ, ఇండియన్ హిస్టరీ, తెలంగాణ హిస్టరీ, ఇండియన్ సొసైటీ, ఇండియన్ ఎకనామీ, తెలంగాణ ఎకనామీ, ఇష్యూస్ ఆఫ్ డెవలప్‌మెంట్ అండ్ చేంజ్ అండ్ తెలంగాణ మూవ్‌మెంట్. ఈ టాపిక్స్ అనేవి కోర్ టాపిక్స్. వీటిలోకెళ్ళి మీరు తక్కువ టైం స్పెండ్ చేసినా ఎక్కువ స్కోర్ చేయొచ్చు. ఈ టాపిక్స్ అనేది వెరీ, వెరీ ఇంపార్టెంట్. వీటి మీద ఎక్కువ ఫోకస్ ఉండేటట్టు చూసుకోండి. సో గైస్
ఇది అయిపోయింది. నెక్స్ట్ విచ్ పేపర్ టు స్టార్ట్ ఫస్ట్? మనకు చాలామంది ఆస్పిరెంట్స్‌కి కన్‌ఫ్యూజన్ ఉంది. ఈ కన్‌ఫ్యూజన్ నుండి మీకేం కావాలి? క్లారిటీ కావాలి. ఈ క్లారిటీ కావాలి కాబట్టి నేను ఈ స్లైడ్ పెట్టడం జరిగింది. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. కేర్‌ఫుల్‌గా వినండి. సో, మనకి 4 పేపర్స్ ఉన్నాయి. 4 పేపర్స్‌ని ఖచ్చితంగా టీఎస్‌పీఎస్సీ ఇచ్చిన విధంగానే ఫస్ట్ పేపర్, సెకండ్ పేపర్, థర్డ్ అండ్ ఫోర్త్ ఈ విధంగా స్టార్ట్ చేయాలా సార్? ఈ విధంగా ఎళ్ళాలని చాలామంది ఆస్పిరెంట్స్ డౌట్ ఉంటుంది. అలా పెట్టుకోకండి. ఇక్కడ కూడా లేదు. మీకు ఎగ్జామినేషన్ డేట్స్ రోజు, ఆ రోజు ఆ ఎగ్జామ్ రాస్తే సరిపోతుంది. కానీ ప్రిపరేషన్ అనేది మీ చేతిలో ఉన్న విషయం. ప్రిపరేషన్ ప్లాన్ అనేది ఇట్ ఈస్ ఇన్ యువర్ హ్యాండ్స్. మీ టైంని మీరు ఏ విధంగా వాడుకుంటారు? ఏ పేపర్‌ని మీరు స్టార్ట్ చేసుకుంటారనేది మీ ఇష్టం. అది టీఎస్‌పీఎస్సీ ఏం డిసైడ్ చేయదు కాబట్టి, నా ప్లాన్ ఏందంటే నేను సజెస్ట్ ఏం చేస్తా అంటే, తెలంగాణ మూవ్‌మెంట్ ఎవరైతే యాస్పిరెంట్స్ ఇంకా స్టార్ట్ చేయలేదో, ఎవరైతే ఒకవేళ మీకు క్లారిటీ ఉంది. మీకు ఆల్రెడీ తెలంగాణ మూవ్‌మెంట్ మీద మంచి పట్టు ఉంటే వేరే సబ్జెక్ట్ స్టార్ట్ చేసుకోండి. నేను ఇది ఎవరు చెప్తున్నానంటే జనరల్ యాస్పిరెంట్స్ చెప్తున్నాను. సో, బెటర్ టు స్టార్ట్ విత్ తెలంగాణ మూవ్‌మెంట్. నెక్స్ట్ ఎకనామీ అండ్ డెవలప్‌మెంట్. ఎందుకు చెప్తున్నా అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనకి వి హావ్ గ్రూప్ 1 ఎగ్జామినేషన్. మన గ్రూప్ 1 ఎగ్జామినేషన్ జూన్ 9థ్ రోజు ఉంది. కాబట్టి దీనికి ప్యారలల్‌గా ఎళ్ళాలి మన సిలబస్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనకి మార్చ్ అండ్ ఏప్రిల్‌లో ఈ 2 మంత్స్‌లో సిలబస్ కంప్లీట్ చేసుకోవాలని మీరు ప్లాన్ పెట్టుకున్నారనుకోండి. ఫస్ట్ మార్చ్ మంత్‌లో ట్రై టు కంప్లీట్ తెలంగాణ అండ్ ఎకనామీ, తెలంగాణ పేపర్, ఎకనామీ అండ్ డెవలప్‌మెంట్. ఫోర్త్ పేపర్ అండ్ థర్డ్ పేపర్. ఈ పేపర్స్ కొంచెం ఈ పేపర్ ఈజీ, కొంచెం ఈ పేపర్ టఫ్. ఈ కాంబినేషన్ బెటర్ అన్నట్టు. టఫ్ అండ్ ఈజీ కాంబినేషన్ బెటర్. మీరు 2 పేపర్ టఫ్ పేపర్స్ పెట్టుకున్నారనుకోండి, మీకేమైతదంటే ఆ డే ఫ్రూట్‌ఫుల్ అనిపివ్వదు. ఒక పేపర్ మీరు మూవ్‌మెంట్ పెట్టుకుంటే మీరు ఆల్రెడీ చాలా మంది ప్రిపేర్ అయి ఉన్నారు. 4-5 రివిజన్స్ అయి ఉన్నారు. కాబట్టి మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఈ 9 అవర్స్ టైమ్‌లో యూ కెన్ గివ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ దీనికి 3 ఇవ్వచ్చు. ఆహ్, దీనికి 6 అవర్స్ ఇవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు మూవ్‌మెంట్‌లో మీరు పర్ఫెక్ట్ అనుకోండి. ట్రై టు గివ్ 3 అవర్స్ టైమ్. నెక్స్ట్ ఆహ్, ఎకనామీ అండ్ డెవలప్‌మెంట్ మీరు వీక్ ఉన్నారనుకోండి. కొన్ని టాపిక్స్‌లలో మీకు క్లారిటీ లేదు. వీక్ ఉన్నారు. సిలబస్ కంప్లీట్ కాలేదు. అప్పుడు వీటికి 6 ఇవ్వండి. సో, ఇలా అన్నట్టు. మీ ఈ 9 అవర్స్‌ని ఈజీగా ఉన్న వాటికి తక్కువ టైమ్ ఇవ్వండి. టఫ్ ఉన్న పేపర్స్‌కి కొంచెం ఎక్కువ టైమ్ ఇచ్చి ఎక్కువ ప్రిపేర్ అవ్వండి. సో, బెటర్ టు స్టార్ట్ విత్ తెలంగాణ మూవ్‌మెంట్ అండ్ ఎకనామీ అండ్ డెవలప్‌మెంట్. నెక్స్ట్ ఏం చేయండి? నెక్స్ట్ ఏప్రిల్ మంత్ ఉంది కదా! ఈ ఏప్రిల్ మంత్‌లో ట్రై టు కంప్లీట్ పేపర్ 2 యాస్ వెల్ యాస్ పేపర్ 1. ఈ పేపర్ 2, పేపర్ 1 నేను ఎందుకు ఏప్రిల్ మంత్‌లో మీకు సజెస్ట్ చేస్తున్నా అంటే, అప్పుడు మీకు జూన్ 9థ్‌కి ఎగ్జామినేషన్ వస్తుంది. ఏప్రిల్ అంటే నెక్స్ట్ మే, జూన్ ఉంటుంది. మళ్ళా మీకు మేలో కూడా రివిజన్స్ పెట్టుకుంటారు కాబట్టి, జూన్ 9థ్‌కి మీకు ప్రిలిమ్స్ ఎగ్జామ్ ఉంటుంది. ఈ జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్ పేపర్ మీరు లాస్ట్‌లో పెట్టుకున్నారనుకోండి, మీకు గ్రూప్ 1 ప్రిలిమ్స్ కూడా క్లియర్ చేసే ఛాన్సెస్ ఉంటుంది. గ్రూప్ 1 ప్రిలిమ్స్‌కి మీకు ఈజీ అవుతుంది. ఆ టైంలో మీరు గ్రూప్ 2 పేపర్ అయిపోతుంది. యాస్ వెల్ యాస్ మీ గ్రూప్ 1 కూడా సేమ్ సిలబస్. పేపర్ 1 అనేది ఆల్మోస్ట్ సేమ్ సిలబస్. ఓన్లీ గ్రూప్ 1కి 3 టాపిక్స్ ఎక్స్‌ట్రా ఉన్నాయి. ఆ 3 టాపిక్స్ ఏందో కూడా నేను ఈ వీడియోలో చెప్తాను. జస్ట్ 3 టాపిక్స్ ఎక్స్‌ట్రా ఉన్నాయి కాబట్టి మీకు ఈజీ అవుతుంది ప్రిలిమ్స్ క్లియర్ చేయడానికి. సో గైస్ నెక్స్ట్ సెకండరీ సబ్జెక్ట్స్. ఇంతవరకు మనం కోర్ సబ్జెక్ట్స్ డిస్కస్ చేసాం. పాలిటీ, హిస్టరీ, ఇండియన్ ఎకానమీ, సస్టైనబుల్ డెవలప్‌మెంట్ ఇవి కోర్ సబ్జెక్ట్స్. నెక్స్ట్ పేపర్ 1లో ఉన్నాయి కదా! పేపర్ 1లో ఉన్నవి ఆల్మోస్ట్ ఇవి ఎక్కువ టైం తీసుకునే ఛాన్సెస్ ఉన్నాయి. టైం ఎక్కువ తీసుకుంటే మార్క్స్ తక్కువ ఉంటాయి. లైక్ ఐఆర్ నుండి ఎంత అడుగుతారు? హార్డ్‌లీ దే విల్ ఆస్క్ 6 క్వెషన్. డిజాస్టర్ నుండి దే విల్ హార్డ్‌లీ ఆస్క్ 4 క్వెషన్స్. నెక్స్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీ నుండి ఒక 20 క్వెషన్స్ వస్తాయి. 20-21. జనరల్ సైన్స్ నుండి ఓకే. సైన్స్ అండ్ టెక్ ఒక 16 అనుకోండి. జనరల్ సైన్స్ నుండి హార్డ్లీ దే విల్ ఆస్క్ 6 క్వెషన్స్. రీజనింగ్ నుండి 20 క్వెషన్స్. బేసిక్ ఇంగ్లీష్ నుండి ఒక 10 క్వెషన్స్. ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ నుండి ఒక 6 అనుకోండి. సోషల్ ఇష్యూస్ నుండి కూడా 6-7 క్వెషన్స్. కాబట్టి ఈ టాపిక్ డైవర్సిటీ ఎక్కువ ఉంది. తక్కువ మార్క్స్ ఉన్నాయి. గ్రూప్ 2 ఎగ్జామినేషన్‌లో ఇది ఒక పేపర్ మాత్రమే. సో, ఇందులో చాలా మీరు అబ్జర్వ్ చేస్తే ఇంతకుముందు గ్రూప్ 2 ఎగ్జామినేషన్‌లో కూడా పేపర్ 1లో హార్డ్లీ 120 హైయెస్ట్ స్కోర్. చాలామంది ఎక్కువ ఎక్స్‌పీరియన్స్ డైవర్సిటీ ఎక్కువ. ఇందులో మీకు 13 టాపిక్స్ ఉంటాయి. 13 టాపిక్స్ నుండి 150 క్వెషన్స్ అడుగుతారు. కాబట్టి ఇక్కడ సిలబస్ ఎక్కువ. కాబట్టి కవర్ చేయడం కష్టము. ప్లస్ క్వెషన్స్ ఎక్కడి నుండి అడుగుతారో కూడా ఐడియా ఉండదు. పేపర్ 1 అనేది డైవర్సిటీ చాలా చాలా ఎక్కువ. మీరు ఎంత ఫోకస్ చేస్తే అంత స్కోర్ చేయగలుగుతారు. కాబట్టి వీటి మీద ఎక్కువ టైమ్ స్పెండ్ చేసి సెకండరీ సబ్జెక్ట్స్ మీద మీకు ఫస్ట్ కోర్ సబ్జెక్ట్స్ కంప్లీట్ చేసుకోండి. మీ స్ట్రాటజీ ఏందంటే కోర్ సబ్జెక్ట్స్ ఉంటాయి కదా! కోర్ సబ్జెక్ట్స్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టి వీటిని కంప్లీట్ చేసుకోండి. వీటిని కంప్లీట్ చేసుకున్న తర్వాత ఈ సెకండరీ సబ్జెక్ట్స్ మీద ఫోకస్ చేయండి. ఈ సెకండరీ సబ్జెక్ట్స్ ఆర్ యాజ్ వెల్ యాజ్ జనరల్ స్టడీస్ సబ్జెక్ట్స్ వీటి మీద ఫోకస్ చేస్తే ఇవి 150 మార్క్స్. ఈ మీకు డిఫరెన్స్ ఇక్కడనే కనిపిస్తుంది. మాక్సిమం ఈ 3 పేపర్స్‌లలో అందరు స్కోరింగ్ ఆన్ అన్ యావరేజ్ కాంపిటీషన్ లెవెల్స్ మాక్సిమం సేమే ఉంటాయి. ఓన్లీ ఏందంటే పేపర్ 1 అనేది డిసైడింగ్ అవుతుంది. పేపర్ 1 అనేది గ్రూప్ 2 ఎగ్జామినేషన్‌లో డిసైడింగ్ ఫ్యాక్టర్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువుంది. పేపర్ 1 యాజ్ వెల్ యాజ్ పేపర్ 3.
పేపర్ 3 ఈ 2 పేపర్స్ కొంచెం డిసైడింగ్ ఫ్యాక్టర్ అవ్వచ్చు. ఒక యాస్పిరెంట్‌కి మార్క్స్ చేంజెస్‌లలో ఎక్కువ దోహదం చేస్తాయి కాబట్టి యూ కెన్ ప్లాన్ అకార్డింగ్‌లీ. దీన్ని బట్టి మీరు ప్లాన్ చేసుకోండి. సో గైస్ వాట్ వీ హ్యావ్ టు కవర్ మనం ఇందాక డిస్కస్ చేసాం. కోర్ సబ్జెక్ట్స్ ఉంటాయి, సెకండరీ సబ్జెక్ట్స్ ఉంటాయి. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ అనేది వెరీ వెరీ కీ రోల్ ప్లే చేస్తుంది. మీరు జనరల్ స్టడీస్ పేపర్‌లో మీకు 150 మార్క్స్‌కి మీరు కరెంట్ అఫైర్స్ క్లారిటీ తోటి డైలీ న్యూస్ పేపర్ చదివి, మంత్లీ మ్యాగజైన్ కొనుక్కొని వాటిని రివిజన్ చేసుకుంటే ఆల్మోస్ట్ 50 క్వెషన్స్ రావచ్చు. అంటే డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్. డైరెక్ట్‌గా రాకపోవచ్చు. డైరెక్ట్‌గా మీకు 30 రావచ్చు. ఇండైరెక్ట్‌గా, డైరెక్ట్, ఇండైరెక్ట్‌గా కలిపి టోటల్లీ 50 మార్క్స్ వచ్చే ఛాన్స్ ఉంది. కాబట్టి కరెంట్ అఫైర్స్‌ని నెగ్లెక్ట్ చేయకండి. ఇట్ ప్లేస్ ఏ వెరీ వెరీ క్రూషియల్ రోల్. దాని తర్వాత మాక్ టెస్ట్. మాక్ టెస్ట్ ఇంపార్టెంటా కాదా అంటారా ఆస్పిరెంట్స్? మాక్ టెస్ట్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. మన స్టడీ ప్లాన్‌లో 1 మంత్ పెట్టుకున్నాం. లాస్ట్ 1 మంత్ ఉంటుంది కదా! ఆహ్, జూలై మంత్ మొత్తం మాక్ టెస్ట్‌కి ఇవ్వండి. జూలై మంత్ మొత్తము మీరు మాక్ టెస్ట్ ఇవ్వడానికి ట్రై చేయండి. అవి చాలా చాలా కీ రోల్ ప్లే చేస్తాయి. మిస్టేక్ చేయకుండా ఒక యాస్పిరెంట్ ఎగ్జామినేషన్‌లో మిస్టేక్ చేస్తే ఏం చేయలేం. బట్ మాక్ టెస్ట్‌లో మిస్టేక్ చేస్తే యూ కెన్ రెక్టిఫై ఇట్. మీరు రెక్టిఫై చేసుకోవడానికి ఛాన్సెస్ ఉంటుంది. కాబట్టి మాక్ టెస్ట్ చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ రివిజన్. మీరు సిలబస్ కంప్లీట్ చేశారు. వితౌట్ రివిజన్ మీరు ఎగ్జామ్‌కెళ్తే మీకు గుర్తుండవు. ఫ్యాక్ట్స్ గుర్తుండవు. కాబట్టి అట్‌లీస్ట్ 2 రివిజన్స్ ఉండాలి. అట్‌లీస్ట్ 2 రివిజన్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ప్రతి గ్రూప్ 2 యాస్పిరెంట్ మీరు గుర్తుపెట్టుకోండి ఏందంటే అట్‌లీస్ట్ యూ గివ్ 2 రివిజన్స్. నెక్స్ట్ ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్ చూసుకోండి. టీఎస్‌పీఎస్‌సీ గ్రూప్ 2 ఇంతకుముందు కండక్ట్ చేసిన ఎగ్జామినేషన్ సార్ ఖచ్చితంగా పీవైక్యూస్ వస్తాయంటే రావు. కాకపోతే మీకు ఒక స్ట్రాటజీ తెలుస్తుంది. మీరు ఇంతకుముందు గ్రూప్ 2 ఎగ్జామినేషన్ పీవైక్యూస్ తెలిస్తే మీరు ప్రిపేర్ అవుతుంది సరిగా ఉందా లేదా? మీ ప్రిపరేషన్ ఇన్ లైన్ ఉందా లేదా? చేంజ్ అవ్వచ్చు. అంత ఆ ట్రెండ్ ఫాలో అవుతారని గ్యారంటీ లేదు. బట్ దే ఆర్ ఇంపార్టెంట్. ప్లస్ యూపీఎస్సీ క్వెషన్స్ కూడా చూసుకోండి. సో గైస్ మన స్టడీ ప్లాన్ ఏంటంటే మంత్లీ ప్లాన్. ఇది నేను అంటే జనరల్‌గా ఒక ప్రతి కామన్ యాస్పిరెంట్‌ని మైండ్‌లో పెట్టుకొని ఈ స్టడీ ప్లాన్ తయారు చేయడం జరిగింది. బేసికల్లీ మనకు మార్చ్ అండ్ ఏప్రిల్ మంత్ ఉన్నాయి కదా! ఈ 2 మంత్స్ బెటర్ ఫోకస్ ఆన్ సిలబస్ కంప్లీషన్. మీరు సిలబస్ కంప్లీషన్ మీద ఫోకస్ చేయండి. ఒకవేళ మీరు ఆల్రెడీ ఈ 4 పేపర్స్ చదివి ఉంటే మీకు హార్డ్ ఉన్న ఏరియాస్ మీరు ఇంకా కవర్ చేయని ఏరియాస్ ఉంటాయి కదా! మీరు ఇంకా కవర్ చేయని ఏరియాస్ కానీ, మీరు కవర్ చేయని సబ్జెక్ట్స్ ఉంటాయి కదా! వాటి మీద ఎక్కువ ఫోకస్ చేయండి. చేసి ఈ 120 డేస్ సిలబస్ కంప్లీషన్ మీదనే పెట్టండి. సార్ నేను ఆల్రెడీ ఫుల్ పర్ఫెక్ట్ ఉన్నా, నాకు అవసరం లేదు అనే ధోరణి వద్దు. ఎందుకంటే ఇది గ్రూప్ 2 ఎగ్జామినేషన్. మీరు ఎంత ప్రిపేర్ అయినా తక్కువే. ఎంత ప్రిపేర్ అయినా తక్కువే. ప్రతి యాస్పిరెంట్ మీకు ప్రతి డే కాంపిటీషనే. ఈ 150 డేస్‌లలో మీరు ఒక్క డే మిస్ అయినా మీకు అట్‌లీస్ట్ 10 మెంబర్స్ మీ ముందుకొచ్చేస్తారు. 10 మెంబర్స్ క్యాండిడేట్ మీ ప్రిపరేషన్‌కి అహెడ్ ఉంటారు కాబట్టి ఎవ్రీ డే ఈజ్ ఇంపార్టెంట్. సిలబస్ కంప్లీషన్ అయినా గానీ ఇంకోసారి కంప్లీట్ చేయండి. ఇంకోసారి చూడండి. ప్రతి సిలబస్ టాపిక్‌ని చూడండి. ఈ 120 డేస్ ఈ 2 మంత్స్ సిలబస్ కంప్లీషన్ మీదనే ఫోకస్ చేయండి. నెక్స్ట్ మనకి మే మంత్ ఉంది. మే మంత్‌లో ఫస్ట్ రివిజన్ చేయండి. ఈ 4 పేపర్స్‌ని 4 వీక్స్ ఉంటాయి కదా! వీక్లీ 1 పేపర్. ఈ 4 పేపర్స్‌ని మీరు మే మంత్‌లో ఫస్ట్ రివిజన్. నెక్స్ట్ సెకండ్ రివిజన్ జూన్ మంత్. జూన్ మంత్‌లో ట్రై టు గివ్ సెకండ్ రివిజన్. ఒక రివిజన్‌తో సరిపోదు. గ్రూప్ 2 అనేది హ్యూజ్ సిలబస్ కాబట్టి ట్రై టు గివ్ సెకండ్ రివిజన్ ఇన్ జూన్ మంత్. నెక్స్ట్ జులై మంత్ ఎక్స్‌క్లూజివ్‌లీ ఫర్ మాక్ టెస్ట్. జులై మంత్ అండ్ ఆగస్ట్ ఫస్ట్ వీక్ మీరు ప్రిపరేషన్ గానీ, రివిజన్ గురించి పెట్టుకోకండి. మీరు ఈ స్టడీ ప్లాన్ ఫాలో అయితే నేను గ్యారంటీ ఇస్తా. మీరు గ్రూప్ 2 ఎగ్జామినేషన్ ఖచ్చితంగా కొట్టొచ్చు. గ్రూప్ 2 ఎగ్జామినేషన్‌లో ఒక్క సీటు మీదే ఉంటుంది. కాబట్టి ట్రై టు ఫాలో ఇట్. మీకేమైనా చేంజెస్ ఉంటే అడాప్ట్ చేసుకోండి. కొన్ని మోడిఫై చేసుకోండి. బట్ ట్రై టు ఫాలో ఇట్. సో గైస్ వీ హ్యావ్ 150 డేస్. 150 డేస్ మన టార్గెట్ 440 అనుకోండి. 480 అనేది బెటర్. 480 ఉంటే చాలా చాలా బెటర్. 480 అనేది కొంచెం కష్టం. ప్రాక్టికల్లీ పేపర్ టఫ్‌నెస్ బట్టి ఉంటుంది. పేపర్ ఈజీగా వస్తే యూ క్యాన్ స్కోర్ 460-480 కూడా చేయొచ్చు. ఒక ఇంటెలిజెంట్ స్టూడెంట్ గానీ, ఒక సిస్టమాటిక్‌గా స్టడీ ప్లాన్ ఫాలో అయ్యి కరెక్ట్‌గా మాక్ టెస్ట్ రాసి, కరెక్ట్ 2 రివిజన్స్ చేసి, కరెక్ట్ సిలబస్ కంప్లీట్ చేసిన క్యాండిడేట్‌కి దే కెన్ ఈజీలీ స్కోర్ 460-480. బట్ ఏందంటే అట్‌లీస్ట్ 440. 440 అనేది టార్గెట్. అంటే 110 అనుకోండి. పేపర్‌కి 110 ఇంటూ 4 అంటే కూడా మీకు 440 మార్క్స్. 440 అనేది సేఫ్ స్కోర్. ఇది చాలా సేఫ్ స్కోర్. మీరు ఈజీగా లిస్ట్‌లో ఉండే ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి ఈ 150 డేస్‌లో హౌ క్యాన్ యూ ఏబుల్ టు స్కోర్ 440? మీకు ఇంకా ఛాన్స్ ఉంటే 480. ఈ 440 మార్క్స్‌ని ఎలా కంప్లీట్ చేయాలి? నేను చెప్పిన ప్రాసెసే. ఫస్ట్ సిలబస్ కంప్లీషన్ 2 మంత్స్ పెట్టుకున్నాం మనం. ఈ 2 మంత్స్ 4 పేపర్స్. సిలబస్ కంప్లీట్ చేయడానికి ట్రై చేయండి. నెక్స్ట్ సిలబస్ రివిజన్. మనం ఏమనుకున్నాం? ఫస్ట్ రివిజన్ అండ్ సెకండ్ రివిజన్. ఫస్ట్ రివిజన్ ఒకటి ఉంటుంది. యాస్ వెల్ యాస్ సెకండ్ రివిజన్ ఉంటుంది. నెక్స్ట్ ఐడెంటిఫైయింగ్ గ్రే ఏరియాస్ ఇన్ ప్రిపరేషన్. మీరు మాక్ టెస్ట్ రాస్తే మీకు అర్థమవుతుంది. మీకు ఏ ఏరియాస్‌లలో మీ ప్రిపరేషన్ వీక్ ఉన్నారు. ఏ ఏరియాస్‌లలో మీకు
ఇంకా మార్క్స్ స్కోర్ చేయలేకపోతున్నారో తెలుస్తుంది కాబట్టి అది మార్క్ టెస్ట్ తెలిస్తే మీకు గ్రే ఏరియాస్ తెలుస్తాయి. సో గైస్ సిలబస్ కంప్లీషన్ స్టాండర్డ్ బుక్ లిస్ట్ నేను గ్రూప్ 2కి స్టాండర్డ్ బుక్ లిస్ట్ పెడతాను. మన టార్గెట్ టీఎస్పీఎస్సీ ఛానల్ ఉంది, టెలిగ్రామ్ ఛానల్ ఉంది. ఈ ఛానల్ లింక్ కూడా నేను మన యూట్యూబ్ లింక్లో పెడతాను. కాబట్టి మీరు దాన్ని ఫాలో అయ్యి మీరు స్టాండర్డ్ బుక్ లిస్ట్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. టీఎస్పీఎస్సీ గ్రూప్ 2 ఏ పేపర్కి ఏ చదవాలి, ఏ టాపిక్కి ఏ బుక్ చదవాలి, ఈ స్టాండర్డ్ బుక్ లిస్ట్ తెలుగు మీడియం యాజ్ వెల్ యాజ్ ఇంగ్లీష్ మీడియం ఆస్పిరెంట్స్కి నేను ప్రిపేర్ చేశాను. వాటిని నేను మన టెలిగ్రామ్ ఛానల్లో పెడతాను. కాబట్టి టెలిగ్రామ్ జాయిన్ అవ్వండి. నెక్స్ట్ సిలబస్ కంప్లీషన్, నెక్స్ట్ రివిజన్, నెక్స్ట్ మాక్ టెస్ట్, దాని తర్వాత ఎగ్జామినేషన్ ఆగస్ట్ 7th అండ్ 8th ఎగ్జామినేషన్ ఉంది. సో ఈ రోడ్ టు ప్రాస్పరిటీ మీరు సక్సెస్ అవ్వాలంటే ఇది ఫస్ట్ సిలబస్ని అనలైజ్ చేసుకోవాలి. నెక్స్ట్ స్టాండర్డ్ బుక్ లిస్ట్ తెచ్చుకొని స్టాండర్డ్ బుక్స్ తెచ్చుకోవాలి. సిలబస్ 2 monthsలో కంప్లీట్ చేయాలి. ఇంకో 2 monthsలో టూ రివిజన్స్ చేయాలి. లాస్ట్ మంత్లో మాక్ టెస్ట్ రాయాలి. దాని తర్వాత ఎగ్జామినేషన్కి పీస్ఫుల్గా వెళ్ళారనుకోండి 100% గ్రూప్ 2 జాబ్ మీదే. సో గైస్ ఈ పేపర్ వైజ్ రివిజన్ ప్లాన్ మీకు చెప్పాను కదా. మార్చ్ మంత్ అనేది తెలంగాణ మూవ్మెంట్ అండ్ ఎకనామీకి పేపర్ 4 అండ్ పేపర్ 3. నెక్స్ట్ ఏప్రిల్ మంత్ పాలిటీ జనరల్ స్టడీస్కి. ఈ ఏప్రిల్ మంత్లో ఈ 2 పేపర్స్ కంప్లీట్ చేయడానికి ట్రై చేయండి. ఇది నేను ఎందుకు చెప్తున్నానంటే ఇది గ్రూప్ 1 ఎగ్జామినేషన్కి యూజ్ అవుతుంది. ఎవరైతే ఇంటిగ్రేటెడ్గా గ్రూప్ 1 యాజ్ వెల్ యాజ్ గ్రూప్ 2 ప్రిపేర్ అవుతున్నారో మీరు ఈ 2 పేపర్స్ లాస్ట్లో పెట్టుకున్నారనుకోండి, ఏప్రిల్ మంత్లో పెట్టుకున్నారనుకోండి, జూన్ 9th మీకు ఎగ్జామ్ ఉంది. జూన్ 9th ప్రిలిమ్స్ ఎగ్జామ్ ఉంది. కాబట్టి మీకు ఈ ప్రిపరేషన్ అనేది యూజ్ అవుతుంది. సో గైస్ ఇంకోటి ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మీరు ఈ డే వైజ్ సిలబస్ మీకు 2 months సిలబస్ కంప్లీట్ చేయాలన్నాను కదా. ఈ 2 monthsలో ఎలా కంప్లీట్ చేయాలి సార్, పేపర్ని ఏ విధంగా కంప్లీట్ చేయాలి, మాకు పాసిబుల్ అవుతుందా కాదా అని చాలామంది ఆస్పిరెంట్స్ అడుగుతారు. ఇది వెరీ సింపుల్ టెక్నిక్ అండి. దీనికి పెద్దగా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. మనం టార్గెట్ టీఎస్పీఎస్సీ యాప్లో మీకు టార్గెట్ టీఎస్పీఎస్సీ యాప్లో గ్రూప్ 2 డీటెయిల్డ్ సిలబస్ పెట్టాను. గ్రూప్ 2 ఎగ్జామ్ డీటెయిల్డ్ సిలబస్ పెట్టాను. డే వైజ్ సిలబస్, డే వైజ్ ప్లస్ థీమ్ వైజ్, డే వైజ్ థీమ్ వైజ్ మీకు టోటల్గా ఇది యాజ్ పర్ టీఎస్పీఎస్సీ సిలబస్. దీన్ని నేను మైక్రో సిలబస్ చేశాను. డే 1లో మీరు ఏం చదవాలి, ఫర్ ఎగ్జాంపుల్ హిస్టరీ పాలిటీ సొసైటీ పేపర్ 2 ఉంది కదా. ఇందులో డే 1 రోజు మీరు ఏం చదవాలి, ఇక్కడ చూడండి. ఇండస్ వ్యాలీ సివిలైజేషన్, సేలియంట్ ఫీచర్స్ ఆఫ్ సొసైటీ అండ్ కల్చర్, ఎర్లీ వేదిక్ కల్చర్, ఇది డే 1. డే 2 ఉంది లేటర్ వేదిక్ పీరియడ్, రిలీజియస్ మూవ్మెంట్, జైనిజం, బుద్ధిజం. ఇట్లా మీకు మైక్రో సిలబస్ చాలా ఇంపార్టెంట్. ఇది ఈ డాక్యుమెంట్స్ 4 పేపర్స్కి 4 థీమ్స్ అంటే మీకు మైక్రో సిలబస్. నేను టార్గెట్ టీఎస్పీఎస్సీ యాప్ మన యాప్లో పెట్టాను. ఈ యాప్ మీరు టార్గెట్ టీఎస్పీఎస్సీ అని గూగుల్ ప్లే స్టోర్లో కొడితే మీకు దొరుకుతుంది. ఒకవేళ మీకు ఇబ్బంది ఉంటే నేను దీని లింక్ కూడా మన యూట్యూబ్ కామెంట్ బాక్స్లో పెడతాను. వెళ్ళి యాప్ డౌన్లోడ్ చేసుకోండి, ఈ థీమ్స్ డౌన్లోడ్ చేసుకోండి. ఈ సిలబస్ ఉంది కదా స్ట్రాటజీస్, ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ప్రతి గ్రూప్ 2 ఆస్పిరెంట్కి. సో ఖచ్చితంగా వీటిని డౌన్లోడ్ చేసుకోండి, ప్రింట్అవుట్ తీసుకొని ఈ 120 డేస్ ఏ విధంగా ప్లాన్ చేసుకోవాలనేది మీకు ఈ సిలబస్ తెలిసిపోతుంది. సో పేపర్ ఫర్ ఎగ్జాంపుల్ నేనేం చెప్పాను, పేపర్ 4 అండ్ పేపర్ 3 ఫస్ట్ మార్చ్ మంత్లో కంప్లీట్ అవ్వాలి. మార్చ్ మంత్ అనుకోండి, ఏప్రిల్ 1st వీక్ వరకు అనుకోండి. ఏప్రిల్ 1st వీక్ ఆల్రెడీ 6 days అయిపోయాయి కాబట్టి ఏప్రిల్ 1st వీక్ వరకు అనుకోండి. సో ఈ 30 daysని మీరు ఏ విధంగా యూటిలైజ్ చేసుకోవాలంటే పేపర్ 4 అండ్ పేపర్ 3 ఇది డౌన్లోడ్ చేసుకోండి. మన టార్గెట్ టీఎస్పీఎస్సీ యాప్ నుండి డౌన్లోడ్ చేసుకొని డే 1 ఉంటుంది కదా, మార్నింగ్ పూట ఒకటి చదవండి, మధ్యాహ్నం ఒకటి చదవండి. మీకు ఆల్రెడీ చెప్పాను వీ నీడ్ టు హ్యావ్ 3 sessions ఇంటూ 3 hours. ఒక్క సెషన్ 3 hours 3 sessions అట్లా 9 hours సెషన్ ఉంది. కాబట్టి మీరు ఆ విధంగా ప్లాన్ చేసుకుంటే ఈజీగా 120 daysలో మీ గ్రూప్ 2 సిలబస్ కంప్లీట్ అవుతుంది. సో ఇది జనరల్ స్టడీస్ పేపర్. జనరల్ స్టడీస్కి అయితే నేను క్లియర్గా ఈవెన్ ఇంటర్నల్ టాపిక్స్ ఇచ్చాను. సిలబస్లో ఇవి లేవు. నేను ఈ ఇంటర్నల్ టాపిక్స్ ఏ విధంగా తయారు చేశానంటే టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 ఎగ్జామ్స్ ఉంటాయి కదా, జనరల్ స్టడీస్ అందరికీ కామన్ పేపర్. అక్కడ నుండి నేను ప్రీవైక్యూస్ అబ్జర్వ్ చేసి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఉంటాయి కదా వీటిని అబ్జర్వ్ చేసి వాటి ప్రకారం ఇంటర్నల్ టాపిక్స్ కూడా ఇచ్చాను. జనరల్ సైన్స్లో బయాలజీలో ఏ టాపిక్స్ అడుగుతున్నారు, బేసిక్స్, ఫిజిక్స్లో ఏ టాపిక్స్ అడుగుతున్నారు. కాబట్టి ఈ డాక్యుమెంట్ ఖచ్చితంగా డౌన్లోడ్ చేసుకోండి. ప్రతి ఆస్పిరెంట్కి వెరీ వెరీ ఇంపార్టెంట్ డాక్యుమెంట్. ఇది మార్కెట్లో మీకు ఎక్కడ కూడా దొరకదు. మన టార్గెట్ టీఎస్పీఎస్సీ మేము దీన్ని 2 days కష్టపడి ఈ 4 డాక్యుమెంట్స్ తయారు చేశాం. కాబట్టి ఖచ్చితంగా ఈ 4 డాక్యుమెంట్స్ మన టార్గెట్ టీఎస్పీఎస్సీ యాప్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సో గైస్ మనం ఇందాక చెప్పినట్టు యూనిట్ హ్యావ్ 3 sessions. ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మీరు కాంపిటీషన్లు ఉండాలంటే ఈ 3 sessions మాత్రం ఖచ్చితంగా పెట్టుకోండి. మీతో పాసిబుల్ కాకుంటే స్టార్టింగ్లో అట్లీస్ట్ 6 hours చదవండి, దాని తర్వాత 8 hours చేసుకోండి, దాని తర్వాత 9 hours, ఇఫ్ పాసిబుల్ 10 hours. ఎగ్జామినేషన్ ముందట 10 hours 12 hours చదివినా తప్పు లేదు. కాబట్టి బేసిక్గా మినిమంగా 3 sessions ఉండాలి. మార్నింగ్ సెషన్, ఆఫ్టర్నూన్ సెషన్, ఈవినింగ్ సెషన్.
ఈ సెషన్ 3 అవర్స్, టోటల్లీ 9 అవర్స్ పెట్టుకోండి. ఇది మీ డే వైజ్ షెడ్యూల్ ఉండాలి. సో ఇందాక మీకు చెప్పినట్టు వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ కరెంట్ అఫైర్స్ నేను చెప్పాను కదా. గ్రూప్ 2 ఎగ్జామినేషన్లో మీకు పేపర్ 1 ఉంది. ఈ పేపర్ 1లో మీరు 50-60 మార్క్స్ పేపర్ డైలీ కరెంట్ అఫైర్స్ ఖచ్చితంగా చదివితే, కరెక్ట్గా చదివితే, క్లియర్గా చదివితే మీకు ఈ 50-60 మార్క్స్ స్కోర్ చేయడం చాలా ఈజీ, చాలా సులభం. ద హిందూ అయినా ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్ ద హిందూ ఫాలో అవ్వండి, తెలుగు మీడియం వాళ్ళు ఈనాడు కానీ సాక్షి కానీ ఏదైనా ఫాలో అవ్వచ్చు. ఏదో ఒక పేపర్ని ఖచ్చితంగా డైలీ 1 అవర్ పెట్టుకోండి. ఈ 9 అవర్స్ ప్రిపరేషన్ కాకుండా ప్లస్ 1 అవర్ ఎందుకు అంటున్నానంటే న్యూస్ పేపర్ చదివితే చాలా చాలా మార్క్స్ స్కోర్ చేస్తారు. న్యూస్ పేపర్ని నెగ్లెక్ట్ చేయకండి. కావాలంటే కరెంట్ అఫైర్స్కి ఓన్ నోట్స్ రాసుకోండి. ఓన్ నోట్స్ రాసుకుంటే కూడా చాలా చాలా ఈజీ అవుతుంది. మీకు ఎగ్జామినేషన్ టైంలో ఎగ్జామ్ ఎండింగ్ టైంలో లాస్ట్ మూమెంట్లో రివిజన్కి యూజ్ అవుతుంది. సో గైస్ ఇది అంటే మనకి మెయిన్గా ఏ ఎగ్జామినేషన్ అయినా సరే మనకి పీస్ టైం, వార్ టైం అండ్ బ్యాటిల్ ఫీల్డ్ అని ఉంటుంది. పీస్ టైం దేన్ని అంటామంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి 5 మంత్స్ టైం ఉంది. ఈ 5 మంత్స్ టైం ఉంది కదా, ఈ 5 మంత్స్ టైంలో ఈ 2 మంత్స్ ఉంది కదా, ఈ 2 మంత్స్ అనేది పీస్ టైం. ఈ 2 మంత్స్లో మీరు పీస్ఫుల్గా చదవచ్చు. అంటే మీ సిలబస్ 4 పేపర్స్ని అంత టెన్షన్ పడకుండా కొంచెం పీస్ఫుల్గా చదువుతారు. అది మీ మైండ్కి ఈజీగా ఎక్కుతుంది. నెక్స్ట్ వార్ టైం ఉంది కదా, నెక్స్ట్ 2 మంత్స్ ఉంటుంది కదా, అది కొంచెం రివిజన్ టైం కాబట్టి వార్ టైం లెక్క కొంచెం హరీ బరీ ఉంటుంది. మీరు ప్రిపరేషన్ కొంచెం స్పీడప్ చేయాల్సి ఉంటుంది. కొన్ని గుర్తుంటాయి, గుర్తుండవు కాబట్టి వార్ టైం. నెక్స్ట్ బ్యాటిల్ ఫీల్డ్, ఫైనల్ ఎగ్జామ్ ఉంది కదా, అది బ్యాటిల్ ఫీల్డ్. మాక్ టెస్ట్ రాయడం కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. లాస్ట్ మంత్ నేను మన స్ట్రాటజీలో లాస్ట్ మంత్ ఓన్లీ మాక్ టెస్ట్కే పెట్టాను. ఓన్లీ మాక్ టెస్ట్, మీరు రివిజన్ కూడా చేయాల్సిన అవసరం లేదు. లాస్ట్ మంత్ యూ షుడ్ డెడికేట్ ఫర్ మాక్ టెస్ట్ ఓన్లీ. అప్పుడే మీ స్కోరు ఈజీగా 440 to 460 పెరిగే ఛాన్సెస్ చాలా చాలా ఉన్నాయి. కాబట్టి గైస్ ఇది మీకు డూ ఆర్ డై సిచ్యువేషన్. ఎవరైతే గ్రూప్ 2 ఎగ్జామినేషన్ మీద హోప్స్ పెట్టుకున్నారో సీరియస్గా ఉండండి, జెన్యున్గా ఇవ్వండి, టైం టేబుల్ వేసుకోండి. ఒక సీరియస్ నోట్గా ఈ రోజు నుండి స్టార్ట్ చేయండి ప్రిపరేషన్. నేను చెప్పిన స్ట్రాటజీ మీరు ఖచ్చితంగా ఫాలో అయితే 100% మీరు లిస్ట్లో ఉంటారు. టీఎస్పీఎస్సీ ఇచ్చే ఫైనల్ మెరిట్ లిస్ట్లో మీ పేరు ఉండాలంటే స్ట్రాటజీ వేసుకొని ఒక స్టాండర్డ్ బుక్స్ తెచ్చుకోండి, ఫాలో అవ్వండి, మంచిగా ప్రిపేర్ అవ్వండి. ఈజీగా మీరు సేల్ త్రూ అవుతారు. సో గైస్ వ్యాకెన్సీస్ విషయానికి వస్తే మనకు చూడండి మున్సిపల్ కమిషనర్ 11 పోస్టులు ఉన్నాయి. మున్సిపల్ కమిషనర్ అనేది చిన్న జాబ్ కాదు. మీరు ఒక మున్సిపాలిటీకి మీరు ఇన్ఛార్జ్, మీరే బాస్. లైక్ చిన్న చిన్న టౌన్స్ ఉంటాయి కదా, గ్రేడ్ 2 టౌన్స్, వాటిలలో మున్సిపల్ కమిషనర్ అంటే ఓవరాల్గా మీరే సూపర్వైజింగ్ ఎవ్రీథింగ్. మున్సిపాలిటీలో 4 డిపార్ట్మెంట్స్ ఉంటాయి. శానిటేషన్, ఇంజనీరింగ్ అనే వేరియస్ డిపార్ట్మెంట్స్ ఉంటాయి. వాటన్నిటికీ మీరే బాస్ లెక్క ఉంటారు. నెక్స్ట్ అసిస్టెంట్ కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్, ఇవి 59 ఉన్నాయి. ఇది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ పోస్ట్, చాలా బాగుంటుంది. అన్నిటికీ ఆడిట్స్ ఉంటాయి, చెకింగ్స్ ఉంటాయి, వే బిల్స్ చూస్తారు వాళ్ళు, చాలా కీ రోల్ ఉంటుంది. వీటి శాలరీ కూడా దగ్గర దగ్గర 42,000 బేసిక్ శాలరీ ఉంది. నెక్స్ట్ సబ్ రిజిస్ట్రార్, నెక్స్ట్ డిప్యూటీ తహసీల్దార్. ఈ డీటీ అనేది మీకు తెలుసు, దీని నెక్స్ట్ ప్రమోషన్ ఎంఆర్ఓ. మండల్స్లలో మీరు ఎంఆర్ఓ అవ్వచ్చు, మీరే బాస్. అంత ప్రతి డిపార్ట్మెంట్ని మీ కంట్రోల్లోనే ఉంటుంది. డీటీ అయితే ప్రతి డిపార్ట్మెంట్ మీ కంట్రోల్లో ఉంటుంది. మీకు చాలా కీ రోల్స్ ఉంటాయి. గవర్నమెంట్ పాలసీస్ ఇంప్లిమెంట్ చేయడం, సర్టిఫికేట్స్ ఇష్యూ చేయడం, యాజ్ వెల్ అస్ అన్ని మానిటర్ చేయడం చాలా బాగుంటుంది. నెక్స్ట్ 14 సబ్ రిజిస్ట్రార్ పోస్ట్ ఉన్నాయి. ఈ సబ్ రిజిస్ట్రార్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ పోస్ట్. ఇట్ ఈస్ ఏ వెరీ కీ రోల్ ప్లే చేస్తుంది. మీ లైఫ్ కూడా చేంజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. కాబట్టి ఇన్ని పోస్టులు ఉన్నాయి. మన సెక్షన్ ఆఫీసర్ 165 పోస్టులు ఉన్నాయి. టోటల్లీ ఇన్ని వ్యాకెన్సీస్ తోటి మళ్ళీ నోటిఫికేషన్ రాదు. ఇలాంటి ఆపర్చునిటీ మళ్ళీ మనకు రావడానికి చాలా టైం పడుతుంది. కాబట్టి ఎవరైతే గ్రూప్ 2 కోసమే కూర్చున్నారో సిస్టమేటిక్గా చదవండి, స్టడీ ప్లాన్స్ చేసుకోండి. మన మన మైక్రో సిలబస్, మన టార్గెట్ టీఎస్పీఎస్సీ యాప్లో ఉన్న మైక్రో సిలబస్ని డౌన్లోడ్ చేసుకోండి, ప్రింట్ తీసుకోండి. ఈ స్టడీ ప్లాన్, నేను చెప్పిన స్టడీ ప్లాన్ ఉంది కదా, 2 మంత్స్ సిలబస్, 2 మంత్స్ అనేది సిలబస్ కంప్లీషన్, 2 మంత్స్ అనేది రివిజన్కి, 2 మంత్స్ రివిజన్ 1 అండ్ రివిజన్ 2. ఫైనల్ మంత్, లాస్ట్ మంత్ జూలై మంత్ ఓన్లీ ఫర్ మాక్ టెస్ట్. ఈ ప్లాన్ మీరు ఖచ్చితంగా ఫాలో అయితే 100% సక్సెస్ అవుతారు. ఈ 783 వ్యాకెన్సీస్లో మీ పేరు ఒకటి ఉంటుంది. మీరు ఇంకా గట్టిగా చదివితే మీరు అనుకున్న పోస్ట్ వస్తుంది. అనుకున్న పోస్ట్ రావడం వేరు, జాబ్ రావడం వేరు. అనుకున్న పోస్ట్ రావడం అంటే ఖచ్చితంగా మీ ఎఫర్ట్స్ సిన్సియర్గా ఉండాలి. మీరు అట్లీస్ట్ డైలీ రేపటి నుండి 8 అవర్స్ చదవడం స్టార్ట్ చేయండి. సో థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ దిస్ సెషన్. ఈ మీకోసం మేము కష్టపడి ఎఫర్ట్స్ పెట్టి వీడియోస్ చేస్తున్నాం, స్టడీ ప్లాన్స్ ఇస్తున్నాం, స్ట్రాటజీస్ ఇస్తున్నాం. ప్రతి ఆస్పిరెంట్ సక్సెస్ అవ్వాలి, ప్రతి ఆస్పిరెంట్కి ఒక రైట్ డైరెక్షన్ ఉండాలని మా యొక్క ఎఫర్ట్ మేము ఇస్తున్నాం. కాబట్టి ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేయండి. మీరు చూడడమే కాదు, చాలామంది లైక్ చేయట్లేదు. అట్లీస్ట్ 5,000+
లైక్స్ వస్తే మాకు కూడా ఒక మోటివేషన్ లెక్క ఉంటుంది. లైక్ చేయండి. మీ ప్రతి గ్రూప్ 2 ఎగ్జామినేషన్ మీ ఫ్యామిలీ గానీ, మీ ఫ్రెండ్స్ గానీ ఎవరైతే గ్రూప్ 2 ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి. చేస్తే వాళ్ళకి కూడా ఒక నాలెడ్జ్ అవగాహన వస్తుంది కాబట్టి సో ఈజీ అవుతుంది. ప్లస్ మన టార్గెట్ టీఎస్‌పీఎస్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఫ్యూచర్‌లో ప్రతి సబ్జెక్ట్ వైస్ ప్లాన్ ఇస్తాను. పేపర్ 1కి స్ట్రాటజీ ఏంది? పేపర్ 1 స్ట్రాటజీ ఏంది? పేపర్ 2 స్ట్రాటజీ, పేపర్ 3, పేపర్ 4 టోటల్ 4 పేపర్స్‌కి నేను ప్రిపరేషన్ స్ట్రాటజీ ఇస్తాను. ఏ ఏరియాస్ మీద ఫోకస్ చేయాలి, మార్క్స్ ఎట్లా ఎక్కువ స్కోర్ చేయాలో చెప్తాను కాబట్టి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు రెగ్యులర్ వీడియోస్ వస్తాయి. థ్యాంక్ యూ గైస్.